అమ్మా నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. వెల్కమ్ టు ముకాబలా, మాటకు మాట పాటకు పాట ఆటకు ఆట. సో సెమీఫైనల్స్ చాలా వేడివేడిగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఫైనల్స్కి దగ్గర పడే కొద్దీ కాంపిటీషన్ చాలా టఫ్గా మారిపోతుందన్నమాట. సో ఒకళ్ళు మించి ఒకళ్ళు పర్ఫార్మెన్సెస్ ఇచ్చేస్తున్నారు. అటు మాటలో కానీ పాటలో కానీ ఆటలో కానీ కంప్లీట్గా అనిపించేస్తున్నారు. సో చూద్దాం మరి ఇవాళ మన కాంపిటీషన్ ఎంత టఫ్గా మారబోతోందో, మన జడ్జెస్ ఎలాంటి కామెంట్స్ ఇస్తారో. మరి ఇవన్నీ తెలుసుకోవాలి, మన పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేయాలి అంటే మన జడ్జెస్ అండ్ మెంటర్స్ వచ్చేసేయాలి కదా. అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ఎపిసోడ్లోని ఇంకొన్ని సర్ప్రైజెస్ని నేను రివీల్ చేసేస్తానమాట. సో బిఫోర్ దాట్ లెట్ మీ వెల్కమ్ అవర్ మెయిన్ జడ్జ్ ఆనంద్ శ్రీరామ్ గారు అలాంగ్ విత్ హేమచంద్ర అండ్ స్వప్న ఆన్ టు ద స్టేజ్. హేమచంద్ర టీం కాంపిటీషన్ ఎక్కువైందని హేమచంద్రని కిడ్నాప్ చేయించిన స్వప్న అని చూశాను. తప్పెవరిదైనా నిజాలు ఏంటి అన్నది ఈరోజు ముకాబలా స్టేజ్ మీద బయటపడతాయి. కాకపోతే ఈరోజు సెమీఫైనల్స్, అది కూడా ఫైనల్స్కి దగ్గరలో ఉన్నాము. ఇలాంటి క్రూషియల్ టైంలో మన హేమచంద్ర టీంకి మెంటర్ లేకపోతే ఎలాగా? ఓ పని చేద్దాం, మీరు వెళ్ళి కూర్చోండి, హేమచంద్ర బదులుగా మెంటర్ని ప్లాన్ చేద్దాం. హేమచంద్ర టీంకి తన ప్లేస్లో మెంటర్గా చేయాలి అంటే తనతో ఈక్వల్ అయి ఉండాలి, సమ ఉజ్జి అయి ఉండాలి కదా. అందుకే ఇవాళ నేను ఒక వండర్ఫుల్ పర్సనాలిటీని, ఒక విధంగా చెప్పాలంటే హేమచంద్ర తన హార్ట్ని ఇక్కడికి పంపించేశారండి. సో లెట్స్ వెల్కమ్ ద హార్ట్. కలైకలు ఏనాడు ఆగవులే, నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలిదే, అందాల వలపేదో తెలితామరై విరబోసే వయసేదో నాలో, నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాల కథ మారి నీలో, బలపందుకే కలిసేనులే ముడి చేరి వయసిన్నడు, కన్నాను కలైకలు ఏనాడు ఆగవులే, నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే, అందాల వలపేదో తెలితామరై విరబూసి వయసేదో నాలో, నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాల కథ మారి నీలో, బలందుకే కలిసేనులే ముడి చేరి వయసిన్నడు, కన్నానులే కలైకలు ఏనాడు ఆగవులే. నేను రాగానే ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే, ఇటు అటు ఆడియన్స్తో సహా చూస్తే మనకి లేడీస్ డామినేషన్ వీరగా ఉంది, అసలు ఒక రేంజ్లో ఉంది. అందుకే సెట్ ఇంత కలర్ఫుల్గా ఉండడానికి కారణం కదా. ఏ బై ద వే సేమ్ పించ్. సెట్ కలర్ఫుల్గా ఉండాలంటే అమ్మాయిలు కావాలి, ఒప్పుకుంటాం. కానీ సెట్ పవర్ఫుల్గా ఉండాలంటే అబ్బాయిలు కావాలి. మీరు టాపిక్ బాగా డైవర్ట్ చేస్తున్నారు. వేర్ ఈజ్ హేమచంద్ర? కమ్ టు ద పాయింట్ రైట్ నౌ. సెట్ లో ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అయిపోయి హేమచంద్ర గారు టీలు బిస్కెట్లు ఎక్కువ తింటున్నారు, అనంత్ శ్రీరామ్ గారు అండ్ స్వప్న గారు దానికంటే ఎక్కువ తింటున్నారు. సో వాళ్ళకి సరిపుచ్చడానికి హేమచంద్ర గారి టీ బిస్కెట్స్ కట్ చేస్తే ఆయన అలిగి వెళ్ళిపోయారు. మీ హేమచంద్ర టీం ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడండి. చక్కగా ఈ రోజు మీ మెంటర్, మీరు మెంటర్ గా ఎలా వాళ్ళకి గైడ్ చేస్తారో తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
ఫైనల్స్ దగ్గర పడే కొద్దీ కాంపిటీషన్ పెరిగింది అని చెప్తూనే మనం ఈరోజు ఒక చిన్న చేంజ్ తీసుకొచ్చామన్నమాట మన ముకాబులా పర్ఫార్మెన్సెస్లో. అదేంటి అంటే, ఇప్పటి వరకు మన ముకాబులా స్టేజ్ మీద స్వప్న టీం నుంచి, హేమచంద్ర టీం నుంచి ఒక్కొక్కరుగా వచ్చి పర్ఫార్మెన్స్ చేశారు, కాంప్లిమెంట్స్ తీసుకున్నారు, మార్కులు సంపాదించుకున్నారు కదా. బట్ ఈ రోజు మాత్రం స్వప్న టీం నుంచి ఇద్దరు పర్ఫార్మెన్స్ వచ్చి ఒకే సాంగ్ మీద పర్ఫామ్ చేస్తారు, అండ్ హేమచంద్ర టీం నుంచి కూడా ఇద్దరు పర్ఫార్మర్స్ వచ్చి ఒకే సాంగ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తారు, అండ్ ఫైనల్లీ స్వప్న టీం నుంచి ఒకరు, హేమచంద్ర టీం నుంచి ఒకరు కూడా డ్యూయెట్స్ పర్ఫామ్ చేస్తారనమాట. సో ఈరోజు అంతా డ్యూయెట్స్ రౌండ్. సో హేమచంద్ర ఈరోజు ముకాబులాకి రాలేదు అన్న బాధతో మా లోకేష్, ఆదిత్య కృంగి కుసించిపోయి డిప్రెషన్లో ఒకరు తాగుపోతూ ఇంకొకరు తిరుగుపోతూ అయిపోయారంట. వాళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ లోకేష్ అండ్ ఆదిత్య ఫ్రమ్ హేమచంద్ర టీమ్. పాట పంచామృతం శబష్ కొడుకు సైటేస్తాడు, ఆ కొడుకు సైటేస్తాడు, నా పరువంతా తీసేస్తూ వీధుల్లో వాడల్లో మా నాన్న మందేస్తాడు, నా పరువంతా పోగొడుతూ సందుల్లో గొందుల్లో మా నాన్న మందేస్తాడు. గాలికి తీరిగే సోమరివాడు సోంబేరి సోపులు పడతాడు, మందుకు ముందుగా పూడను చేసి మత్తుకు వ్రతము మొక్కుతాడు. సరళ విమల లెక్క లేదు వాడికి, ఆఫని ఫుల్లని తేడా లేదని లిక్కరు తాగేయనా, నా కొడుకు సైటేస్తాడు, నా పరువంతా పోగొడుతూ సందుల్లో గొందుల్లో మా నాన్న మందేస్తాడు. మరి తాగుడాపలేగా పదవి మనసు విప్పిరాదా, మనువాడితే లచ్చలేగా, మద్యపానమెంతో హానికరం, అమ్మాయి పడితే పోయే కాలం, ప్రతి క్షణం మందార్పణం, మిగిలింది సున్నార్పణం. మందుమైడికెక్కిత భూమి స్వర్గమేగా, పోరి ముందు ఫోన్ చేస్తే నేను హీరోనేగా, మా నాన్న మందేస్తాడు. నిజనిదమగ మదమగ సగ మదని సగమదని సగ మగ నిదమగ, నా కొడుకు సైటేస్తాడు, నీ నని సగ నిగ సనిద మగ సనిద ని సదాద మని నిదగాక నిగద సమని గద మా నాన్న మందేస్తాడు. సగ మగ సని సగ మగ సమగ సని సగ సని సని సగ మగ సగ సగ సని దమగ సగదని గదని సగ సని దమగ, నా కొడుకు సైటేస్తాడు. సా సనిప మగ సనిప సా
సగమ పమగ సగమ పమగ సగమ పమ పమ పని పమ ప సరిగ పద పగ పద పగద గపద పగరి సరి గరి సారి మబని సరి మబని స మబని సరి మారి పమారి సరి సామ 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 పద సరి రి సాద పమ మపదద్ద పమ పదద్ద పమ పదద్ద పమ పసద పమ పద స పమ పదరి సరి 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 సద సరి ద సరి పద సరి మ పద సరి రి మ పద సరి సరి మ పద సరి పని స గ పద రి మ ప స గ మ గ స మ గ సరి ద మ గ ఆరాన్న మందేస్తాడు నా పరువంతా పోగొడుతూ సందుల్లో గొంతుల్లో ఆరాన్న మందేస్తాడు. వావ్ సూపర్, సింప్లీ సూపర్. ముకాబులా స్టేజ్ మీదే కాదు, నాకు తెలిసినంత వరకు ప్యారడీ సాంగ్స్ అన్నిట్లోకి కూడా క్లాసికల్ సాంగ్ ని ఇంత అద్భుతంగా ప్యారడీ చేయడం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో ఓవరాల్ గా ఎలా అనిపించింది వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాంపిటీషన్? స్వప్న నిజంగా పంచామృతంలా ఉంది. వావ్. సరే, ఇద్దరిలో ఆదిత్య నీకు ఎప్పుడు మరి అది ఏమిటో తెలియదు, నువ్వు ఎప్పుడు పాట పాడినా కూడా ముందే నాకు మార్కులు తట్టేసినట్టు అయిపోతుంది. నువ్వు వేరే టీం అయినా కూడా ఏం చేయలేకపోతున్నా నేను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. లోకేష్, నీ యాక్టింగ్ అండ్ నువ్వు ఇన్వాల్వ్ అయ్యి నీ గొంతు వణికించిన తీరు అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా కుదిరాయి. పాట మీద పట్టులో ఒక్క కొద్దిగా ఒక పాయింట్ ఎక్కువ ఆదిత్యకి మార్కులు ఎక్కువ వచ్చాయి. బట్ అదర్వైజ్ నువ్వు కూడా చాలా బాగా పాడావు, ఇద్దరు జీవించారు. ఓకే, సో శ్రావణ భార్గవి ఎలా అనిపించింది ఫస్ట్ పర్ఫార్మెన్స్? ఇద్దరు చాలా బాగా పాడారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అనంత్ శ్రీరామ్ గారు ఆ పెద్ద వయసు పాత్రలో జీవిస్తూ ఒకవైపు పాట యొక్క లక్షణాలు తప్పకుండానే ఆ పాత్రకు న్యాయం చేశాడు కాబట్టి నా దృష్టిలో ఇద్దరికి సమానంగానే పడినాయి ఈ పాట వరకు. థ్యాంక్ యూ సో మచ్ లోకేష్ అండ్ ఆదిత్య. సో మీకు మార్కులు మాత్రం ఇండివిజువల్ గా పడతాయి, సో బీ కేర్ఫుల్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ బోత్. జనరల్ గా అత్త కోడళ్ళు అనగానే వాళ్ళిద్దరి మధ్య ఆ గొడవలు గుర్తొస్తూ ఉంటాయి కదా. సో ఆ గొడవల మధ్య నలిగిపోయే ఒక వ్యక్తి గురించి మనకు చెప్పడానికి వచ్చేస్తున్నారు శ్రీ వైష్ణవి అండ్ భవ్య ఫ్రమ్ స్వప్నాస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. ఏ శ్వాసలో చేరితే ఓరి దేవుడా ఓరి దేవుడా ఏ అత్త ఇటు చేరితే కోడలంతెత్తునా లేస్తదో ఏ అత్త ఇటు చేరితే కోడలంతెత్తునా లేస్తదో ఏ కోడలిటు సాగితే అత్తకే మూలను కాల్తదో తెలియని ప్రళయము జరుగునుగా ఈ కొంపలో విసిరిన గిన్నెల సొట్టలు సాక్ష్యముగా చెరగని గాయపు మరకలు మిగులునురా ఈ ఇంటిలో జరిగిన గొడవకు చిరిగిన చొక్కాగా మొగుడై నువ్వు పొందింది
వినబడును. ప్రతిరోజున గొడవ పడి నడి రాత్రి ఎదురవగా. సూపర్ అని టీవీ సీరియల్ చూస్తారు. ప్రతిరోజున విసిరితే పగిలను టీవీ రిమోటులే. చూలు ఈ అత్త కోడలు. శ్రావణ భార్గవి ఎలా అనిపించింది? ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకొని పాడుతున్నారు. ఆ పాత ఒరిజినల్ లిరిక్ మీకు మైండ్ లోకి వచ్చి డిస్టర్బ్ చేయకుండా మీరు ఇవన్నీ పాడుతున్నారు అంటే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జాక్ట్. ఎందుకంటే అది నిజంగా చాలా కష్టం. వెరీ నైస్. అండ్ నిజంగా మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ నచ్చింది నాకు. సూపర్. ఓకే, సో స్వప్న పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా బాగుంది, కానీ ఓవరాల్ వెల్ డన్. థ్యాంక్ యూ మ్యామ్. అనంత్ శ్రీరామ్ గారు మీరేమంటారు? ఇద్దరు డ్రామాని బాగా పండించగలిగారు. శ్రీ వైష్ణవి అండ్ భవ్య సూపర్ పర్ఫార్మెన్స్. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళిపోదాము. హేమచంద్ర టీం నుంచి రూప అండ్ స్వప్న టీం నుంచి లావణ్య. లెట్స్ వెల్కమ్ దెమ్. అందెల రవ మీది పదములగా ఆడవాళ్ళు ఇద్దరుంటే గొడవలెన్నో అవుతాయిరా. వాళ్ళ మధ్య దూరమంటే నమో నమో పెద్ద భార్యని, మూడు ముళ్ళు వేసి పెళ్లి చేసుకున్న పెద్ద భార్యని, గంగిరెద్దు లాంటి దీన్ని పెళ్లి చేసి నాకు సవతిగా. ఓం నమో నమో చిన్న భార్యని, చూడు అయోమయంలో పెళ్లి చేసే రెండో భార్యగా. పెరికే చిర్రాకు గుంది మానవా నక్క కూతలు. సవతుల పోరిది చూడనిదా, సవతుల పోరిది చూడనిదా,
పోరిది చూడనిదా మొగుడిని కుంగున కట్టినదా అద్భుత పోరిది తెలియనిదా ఇద్దరి ప్రేమకు ముడిపడదా సాగిన పోరుకి బదులుగా చేస్తా కాళ్ళు విరుచుతా ముక్కు పిండుతా సాగిన పోరుకి బదులుగా చేస్తా కాళ్ళు విరుచుతా ముక్కు పిండుతా సవతుల పోరిది చూడనిదా సవతుల పోరిది చూడనిదా అసలు ఈ పాటకి ఇలాంటి లిరిక్స్ కూడా రాయొచ్చని నాకు ఇప్పుడే అర్థమైంది సిచ్యువేషన్కి పాటకి. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చూద్దాం ఏమంటారు మన జడ్జెస్. సో శ్రావణ భార్గవి ఎంజాయ్. థ్యాంక్ యూ. సో స్వప్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం లిరిక్ పరంగా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఈ పాట ఇంకా బాగా పాడుండొచ్చు ఇద్దరు అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. అనంత్ శ్రీరామ్ గారు మీరేమంటారు మరి? ఈ ఒక్క పాట మాత్రం నేను ప్యారడీ పాట విన్నట్టు వినలేకపోయాను. మళ్ళీ ఏదో శివుడే కనిపిస్తున్నాడు కానీ సవతులు కనపట్లేదు దీంట్లో. నిజం క్లాసికల్ సాంగ్స్ అనేటప్పటికీ బాగా సాన పెట్టాల్సి వస్తుంది. సో ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. ఓకే, సో ఇప్పుడు ఇంకొక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో స్వప్న టీం నుంచి ఒకరు, హేమచంద్ర టీం నుంచి ఒకరు రాబోతున్నారు. చెవిలో జోరిగ లాంటి పెళ్ళ ఉంటే ఆ బాధ ఎంత బాధాకరంగా ఉంటుంది అని వివరించడానికి వచ్చేస్తున్నాడు వరప్రసాద్ అలాంగ్ విత్ మానస. లెట్స్ వెల్కమ్ దెమ్. కీరవాణి చిలకల కొలికిరు సా నిసరి సాన్ని సా నిస మగ మరే పద సా నిసరి సాన్ని సా నిస మగ మరే పద స స స రి 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 స గ గ గ రి మ మ మ గ ప సా ని ద ప మ గ రి స ని సోదివాణి కాకిల గలగల వాగమాకే చెవులకే చిల్లులే పడి రక్తము కారెను చలి జ్వరమే వచ్చెను మొగుడని వదలక మొక్కిన విడువని నసనసవాణి సోదివాణి కాకిల గలగల వాగమాకే చెవులకే చిల్లులే
సపమగ పాణి సరిగరిగస నీ పాయి జన్మకే బంధమై నా జన్మకే దయ్యమై నా నోటికే తాళమై నా ఇంటికే నరకమై నీ చెవి చెంతలో నే జోరీగనై నీ చిరులైపులో రాజమౌళిగనై స్వరమే నసగా ఎగిసే పలుకులు తికమక మక తిక పలుకగ నీకిక నరకములి సోదివాని కాకిలా గలగల వాగలేదు అరుపులే అరవగా ఇహ పిచ్చిగ నవ్వులు సాగదీసిన మాటలు అలసట ఎరుగని మాటల తూటల మంజుషవాణి సోదివాణి కాకిలా గలగల వాగలేదు అరుపులే అరవగా నీ చేతిలో బొమ్మనై నీ మాటలాటనై నువ్వు తన్నిన బంతినై పోరాడిన దీపమై నీ క్రికెట్టులో నీ కామెంట్రీనై నీ క్లబ్ నైటులో డీజే పాటనై స్వరమే జ్వరమై జడిపే పలుకులు తికమక మక తిక పలుకగ నీకిక నరకములే సోదివాని కాకిలా గలగల వాగలేదు అరుపులే అరవగా చెవి రక్తము కారెను చలి జ్వరమే వచ్చెను మొగుడని వదలక మొక్కిన విడువని నసనసవాణి సోదివాణి కాకిల గలగల వాగమాకే చెవులకే చిల్లులే శ్రావణ భార్గవి ఎలా అనిపించింది? సోదివాణి అని పాడింది ఈ అబ్బాయి, కానీ బాధపడింది ఇంకొక అబ్బాయి. భలేయింది ఇంకొక అబ్బాయి కదా. అండ్ మానస, నువ్వు బాగా పాడావు, అదొక్కటి చూసుకో అంతే. అండ్ నిజంగానే నువ్వు ఇంకొంచెం బాధపడి ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు. ట్రై చేస్తాను మేడం. బాధపడవయ్యా, ఫ్రీయేగా. మీరు వచ్చారన్న సంతోషంలో బాధ రావట్లేదు బయటికి, ఏం చేస్తారు పాపం? పక్కన నువ్వున్నావు అన్న సంతోషంలో మాటలే రావట్లేదు అక్కడ అబ్బాయి. పర్ఫార్మెన్స్ నిజంగా పాట చాలా అందమైన పాట, పాట లిరిక్ కూడా బాగుంది. ఇంకా కొంచెం ఇద్దరు న్యాయం చేసి ఉండొచ్చు అనిపించింది. సార్, మీ కామెంట్స్ ఇప్పుడు వినే ముందు మీ ఇంట్లో ఇలాంటి సోది వాణ్ణి ఎవరైనా ఉన్నారా? లేదండి, మా ఇంట్లో ఎక్కువ మాట్లాడేది నేనే, అనంతవాణ్ణి. అనంతవాణి. ఎందుకంటే చాలా మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది కదా, బయటకు వెళ్ళినప్పుడు పాట రిజెక్ట్ అయినప్పుడు, ఆ లైన్స్ బాగాలేదు అనుకున్నప్పుడు చాలా చాలా మాట్లాడాలనిపిస్తుంది. కానీ సౌఖ్యం కోసం లౌక్యాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఆ మాటలన్నీ మాట్లాడుతాం. ఓకే, సో వీళ్ళ లోపాలు అయితే మనకి అర్థమయ్యాయి. సో ఆ లోపాలు లేకుండా ఒకసారి మీ నుంచి ఆ స్వీట్నెస్, ఆ బ్యూటీ ఆఫ్ ద సాంగ్ వినాలని ఉంది. మీలో ఎవరైనా ఒకసారి ఆ పాట పాడతారా? చిలకల కులికెను పాడలేదు బలపులే తిరుపగా విరబూసిన ఆశల విరివేలు చల్లగా అడవులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల కులికెను పాడలేని బలపులే తెలుపగా. వావ్, ఇద్దరు మెంటర్స్ పాడితే ఇలా ఉంటుందన్నమాట. సోల్ ఆఫ్ ద సాంగ్ భలే బాగా వినిపించింది మాకు. థ్యాంక్ యూ సో మచ్. కాదు, ఇద్దరు మెంటర్స్ పాడితే ఇంత అందంగా ఉండదు, ముగ్గురు మెంటర్స్ లో ఒకడు సైలెంట్ గా ఉంటే ఇంత అందంగా ఉంటది.
సో నెక్స్ట్ టైం ఇంకా చాలా చాలా వా అనిపించాలి అంతే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు షాపింగ్ వాణి వచ్చేస్తుంది అనమాట. ఈ షాపింగ్ వాణి ఏంటా అని అనుకుంటున్నారా? సో షాపింగ్ అంటే అమ్మాయి, అమ్మాయి అంటే షాపింగ్, ఇందులో అసలు డౌటే లేదు. సో అంత షాపింగ్ పిచ్చున్న అమ్మాయితో ఒక బాయ్ ఫ్రెండ్ ఎలా వేగుతున్నాడు అన్న హాట్ టాపిక్ తో వచ్చేస్తున్నారు హేమచంద్ర టీం నుంచి తారక్ అండ్ స్వప్న టీం నుంచి మంజుష. లెట్స్ వెల్కమ్ దెమ్. మెరిసేటి పువ్వా సిరిమువ్వా అరిచేటి పువ్వా అది నువ్వా ఇక ఆపుకోవ ఆకోది నువ్వా నీ వేసు నువ్వు కనవా అరిచేటి గువ్వా అది నువ్వా ఇక ఆపుకోవ ఆకోది నువ్వా నీ వేసు నువ్వు కనవా పార్కులోని బండపై నన్ను ప్రేమించలేవా జాలిగా నీ మాటతో నన్ను మురిపించలేవా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా నీ ఖర్చుల్లో లక్షల్లో వేలల్లో ఉండవా పరసులో దాచిన ధనసిరి నీతో చూసా నా ప్రేమలో పడక నీకొక అనుమతినిచ్చా సరే రి రి సా సా స నే 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 రి 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 ద ద ద తగ తగిట నిస్సా రి నిస్సా పరసులో దాచిన ధనసిరి నీతో చూసా గరి స నే నా ప్రేమలో పడక నీకొక అనుమతినిచ్చా సరే సరి స దాని ద మగరి నా కాలి చొప్పుని మోయా నా తలలో పేనును తీయ నీకొక అవకాశమే నే తాగ మిగిలిన డ్రింకును తాగి గంతేయంగా కెక్కును ఎక్కు కదా ఎంతో మంది క్యూలో చే సైటేయగా అరిచేటి గువ్వా అది నువ్వా ఇక ఆపుకోవ ఆకోది నువ్వా నీ వేసు నువ్వు కనవా రాయిని చెక్కి చెక్కి లోన మట్టి శిల్పం ఒకటి చూసా తన మాటను ప్రేమ కాదు షాపింగ్ విన్నా తన జాడను వెతికగా శాపమని వదిలి వెళ్ళ
వలలో నా పాప చిక్కిన ప్రేమ మాత్రం చిక్కదులేసి అంటే నే సినిమాలు ఐ అంటే నే ఐస్ క్రీము ఇది నీకు నాకున్న పోటీ కాదు ఆడాళ్ళ మాట దాటవచ్చు పురుషుడెవడు ఇక్కడ లేడు అమేజింగ్ పర్ఫార్మెన్స్ తారక్ అండ్ మంజుష. ఓకే, ఇప్పుడు చెరో టీం నుంచి వచ్చారు కాబట్టి స్వప్న, లెట్ మీ స్టార్ట్ విత్ యూ. చాలా కష్టమైన పాట తారక్ అండ్ మంజుష. ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టమైన పాటని ఇష్టంగా పాడారు ఇద్దరు. మంజుష ఇందాక నేను కొంచెం కంగారు పడ్డాను, అంటే అమ్మో ఇంత శృతి అందుకుంటుందా అని. కానీ నిత్యశ్రీ పాడినట్టు ఆ దూసుకుపోయే కంఠం ఏదైతే ఉందో అది కంప్లీట్గా రెప్లికేట్ చేయగలిగావు. వెరీ వెల్ డన్. శ్రావణ భార్గవి. తారక్ అండ్ మంజుష. తారక్, నీ మెమరీ పవర్ సూపర్. కాన్ఫిడెంట్ సింగింగ్. తర్వాత మంజుష, నాకు పిచ్చ భయం అసలు. నేను అసలు ఇప్పుడు దాకా అటెంప్టే చేయలేదు ఈ పాట. నువ్వు అలాంటిది అటెంప్ట్ చేసావు. ఫర్ దాట్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సో మచ్. సో అనంత్ శ్రీరామ్ గారు, ఇట్స్ యువర్ టర్న్. ముందు ఈ పాటని పాడడానికి ధైర్యం చేసినందుకు ఇద్దరికి చప్పట్లు పడాలి. థ్యాంక్ యూ సార్. నిజమైన కష్టం తారక్కి కూడా కాదు ఈ పాటలో. అబ్బాయికి కావాల్సిన శృతిలో హాయిగా ఎత్తుకోవడానికి వీలైన శృతే ఉంది. కష్టం అంతా మంజుషది. ఆ కష్టాన్ని కూడా లెక్క చేయకుండా ఆ శృతిలో పాడడానికి చొరవ చూపడం అనేది ఇప్పుడు అభినందించదగ్గవలసిన విషయం ఖచ్చితంగా. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ తారక్, మంజుష అండ్ హేమచంద్ర స్లాబర్. థ్యాంక్ యూ. ఓకే, సో మొత్తానికి ఇవాళ ముకాబలా చాలా కొత్తగా జరిగింది. క్లాసికల్ సాంగ్స్తో సూపర్గా పర్ఫామ్ చేశారు అందరూ కూడా. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఫస్ట్లోనే చెప్పాను కదా, ఈరోజు మన ఎపిసోడ్లో చాలా ట్విస్టులు ఉంటాయని. ఇప్పటికే మీరు చాలా ట్విస్టులు చూసేశారు కూడా. అండ్ ఫైనల్ ట్విస్ట్ ఏంటి అంటే, ఇవాళ మనం ఫైనల్స్కి దగ్గర పడుతున్న సందర్భంగా మన ముకాబలా పర్ఫార్మెన్సెస్ అందరిలో కంటే ఇప్పుడు మనకి 10 మంది పర్ఫార్మర్స్ ఉన్నారు. వీళ్ళల్లో టాప్ 3 ఫైనలిస్టులు ఎవరు అన్నది ఈరోజు తెలిసిపోబోతుంది అనమాట. సో మిగతా 6 డేంజర్ జోన్లో ఉన్నట్టు. ఫైనలిస్టులు కాబోతున్న ఆ 3 ఎవరో తెలియాలి అంటే ఐ వెల్కమ్ ఆల్ ద పర్ఫార్మర్స్, పార్టిసిపెంట్స్ ఆన్ టు ద స్టేజ్. ప్లీజ్ వెల్కమ్. స్పాట్ లైట్ ఎవరి మీద అయితే స్టే అయ్యి గ్రీన్ గా మారుతుందో దే ఆర్ ఇన్ అని అర్థం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, లెట్స్ సీ హూ ఆర్. ఓకే, సో ఆదిత్య ఫ్రమ్ హేమచంద్రాస్ టీమ్. Manjusha, congratulations, you are into final. Congrats. Kucho. Let's see. Wow.
Lokesh from Hemachandra's team is into finals. Congrats, Lokesh. Anand Sriram garu, Shravana Bhargavi and Swapna. Please welcome on stage. సో అనంత్ శ్రీరామ్ గారు, ఇలా ఉందన్నమాట పరిస్థితి ఈరోజు. సో ఈ ఆరుగురికి మెంటర్స్ అండ్ జడ్జెస్గా మీ ముగ్గురు ఏం చెప్తారు? నెక్స్ట్ ఎపిసోడ్లో రాక్ చేయడానికి ఎలాంటి టిప్స్ ఇస్తారు ఒక్క మాటలో? ఇది నటన సంగీతం రెండిటికి సంబంధించింది కాబట్టి దేని మీద ఎక్కువ ఏకాగ్రత కానీ దేని మీద ఎక్కువ అలసట కానీ చూపించకుండా రెండిటికి సమానమైన ప్రాముఖ్యత ఇస్తూ, కాబట్టి రెండింటినీ కనుక ఎవరైతే బాగా కాన్సన్ట్రేట్ చేసి ప్రదర్శిస్తారో వారే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంది. సో స్వప్న? పర్ఫెక్ట్. అలాగే డిసప్పాయింట్ అవ్వద్దు, ఇంకా ఒకళ్ళకి ఛాన్స్ ఉంది కాబట్టి. నా ఫీలింగ్ ఏంటంటే అస్సలు ఏమాత్రం డిజార్టన్ అయిపోకుండా మనసు పెట్టి గొంతు పెట్టి అసలు మామూలుగా కాదు ఇరగదీసి పాడేయాలి. శ్రావణ భార్గవి, ఆ లిరిక్స్ని మీరు ఎంజాయ్ చేస్తూ పాడితే ఎక్స్ప్రెషన్ మీకు తెలియకుండా మీలోనే ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్ అండ్ మెంటర్స్. సో శ్రావణ భార్గవి, యు ఆర్ నాట్ డన్. ఈ రోజు ఎపిసోడ్ అయితే అయ్యింది కానీ యూ హ్యావ్ టు బి స్టిల్ దేర్ విత్ అస్. ఎందుకంటే అవునా, అంత నచ్చానా? ఓకే. మా ముకాబలా స్టేజ్ ఏంటంటే వాడుకున్న వాళ్ళకి వాడుకుందంత అనమాట. సో మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఫుల్ గా యూటిలైజ్ చేసేసుకోవాలని ఫిక్స్ అయ్యాము. అందుకే మా ముకాబలా ఆట మాట పాట అన్నీ అయ్యింది. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. ఈ హ్యాపీ మూమెంట్ లో అనంత్ శ్రీరామ్ గారు మీకోసం ఒక సూపర్ స్కీమ్ వేసామండి మేము. మీరు ఒకసారి కళ్ళు మూసుకోరా ప్లీజ్. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరి నా తోడు ఎవరి ఎన్నాళ్ళకొస్తా